ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మా ట్రిప్లోని ఫస్ట్ డే మేమైతే వచ్చేసాము రూమ్కి నైట్. సో మార్నింగ్ రూమ్లో ఉండేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమీన్పూరా పక్కనే ఉండింది రూము మాకు, దర్గా పక్కనే. సో దర్గాకి వెళ్దామంటే మా వారు టెంపుల్స్ కట్టేస్తారు, త్వరగా వెళ్దాం, దర్గా ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ ఇదే రూట్లో వస్తే చూద్దాము అనేసి అన్నారనమాట. సరే అనేసి, అండ్ రంజాన్ టైం కదా, కొంచెం రష్గా కూడా ఉండొచ్చేమో, ఇంకా టైం అయిపోతే మళ్ళీ టెంపుల్స్ చూడలేము అనేసి అంటే సరే అనేసి బయలుదేరిపోయాము. ఇక్కడ మేము ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇదిగోండి, ఇదే దర్శనం చేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే దిగువ కడప అంటారు, దేవుని కడప అని కూడా అంటారనమాట. మేము ముందు కార్ పార్క్ చేసేసిన తర్వాత లోపలికి వెళ్దాం అనేసి కార్ పార్కింగ్ చేసేసి నేను లోపలికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారిని పూర్తిగా పసుపుతో నింపుంచుతారు. పసుపుతో ముద్దలుగా తడి పసుపే, అరగదీసిన తడి పసుపు. ఇక్కడ పంట కూడా పసుపే చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో ఆ పసుపుతో అచ్చమైన మేలిం పసుపుతోటి స్వామివారిని అలంకరిస్తారు. లోపల ఫొటోస్ అవి అలౌడ్ ఉండదు కనుక నేను మీకు చూపించట్లేదు. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళైతే మీకు అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. దాని తర్వాత ఇది కూడా ఇక్కడ నుంచి స్వామివారి తిరుపతిది కూడా మొదలు అనేసి అంటారు. సో ఎంట్రన్స్కి ముందు కూడా అన్నీ చాలా షాప్స్ అవి ఉంటాయి, పార్కింగ్ బైక్స్ అన్నీ కూడా ఇగోండి ఇలా ఉంటాయి. మాకు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఎవరు పెద్దగా ఏం లేరు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసి ఇదిగోండి దేవుని కడప అనేసి ఇలా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ నుంచి తిరుపతి మొదలు అనేసి అంటారనమాట అని తెలిసింది. ఆ విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. గుడి మాత్రం చాలా పెద్దది, ప్రాంగణం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ దర్శనం అది మాకు కొంచెం బ్రేక్ వచ్చింది. స్వామివారికి మధ్యలో భోజనం నైవేద్యం లాంటిది పెడుతున్నారని ఒక 10-15 మినిట్స్ బ్రేక్ లాంటిది వచ్చింది. బ్రేక్ అయిపోయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి దర్శనం అనేది చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట. వీళ్ళు త్వరగా నైవేద్యం అది పెడతారు. ఇక్కడ మాకు పొంగల్ నైవేద్యంగా పెట్టారు. పొంగలు, గారె, చట్నీ లాంటిది ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ లోకల్ వాళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళు పెడుతున్నారు. అలాగే మనం అన్నదానం కట్టాలనుకుంటే కట్టచ్చు. మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి కట్టారనమాట. 2500 ఎంతో అన్నారు, అక్కడ కట్టేశారు అది. సో మా దర్శనం అంతా చాలా బాగా జరిగింది. ఇక్కడతో నా గుడి తాలూకా మా దర్శనం ఇలా జరిగింది అండి. ఇది హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లొకేషన్ కావాలంటే కింద పింక్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.